సో ఇందాక మనం డిఫారెస్టేషన్ గురించి చదివాం అండ్ ఎఫారెస్టేషన్ గురించి కొంచెం చదివాం కదండి. ఇప్పుడు దాని కంటిన్యూషన్ అనమాట ఇది. సో ఎఫారెస్టేషన్లో ఏం చెప్పాము, లైక్ ఎప్పుడు అక్కడ ఫారెస్ట్ ఏరియా అనేది లేదు, బట్ నువ్వే కొత్తగా ఫారెస్ట్ ఏరియాని క్రియేట్ చేసి దాన్ని ఎఫారెస్టేషన్ అని అంటాం. రీఫారెస్టేషన్ అంటే ఆల్రెడీ ఫారెస్ట్ ఏరియా ఉంది, మళ్ళీ దాన్ని నువ్వు రీడెవలప్ చేస్తే దాన్ని రీఫారెస్టేషన్ అని అంటాం. సో దీంట్లో మీరు ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అది మీరు గూగుల్ చేసి తెలుసుకోండి అసలు ఏముంది అందులో అని చెప్పేసి. నేను జనరల్గా ఐడియా అయితే ఇస్తాను. గ్రీన్ ఇండియా మిషన్ అండి. ఓకే, ఇది 2014లో తీసుకొచ్చాం. ఇది వన్ ఆఫ్ ద మిషన్ అండర్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్. 2008లో తీసుకొచ్చాం. డైరెక్ట్గా అడగొచ్చు ఇయరే, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఏ ఇయర్లో వచ్చింది, ఎన్ని సబ్మిషన్స్ ఉంటాయి, అందులో 8 సబ్మిషన్స్ ఉంటాయి. 2008లో వచ్చింది అండ్ వీఆర్ హ్యావింగ్ 8 సబ్మిషన్స్. అందులో ఒక సబ్మిషన్ వచ్చేసరికి గ్రీన్ ఇండియా మిషన్. ఓకే, దెన్ కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అనమాట. ఈ యాక్ట్ ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి. అంటే ఏ ఇయర్లో వచ్చిందో అట్లీస్ట్ ఐడియా ఉంటే మంచిది. సోషల్ ఫారెస్ట్రీ అంటే ఏంటి, కమ్యూనిటీ ఫారెస్ట్రీ అంటే ఏంటి, ఓకే, అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటి, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ గురించి కూడా చూసుకోండి. ఇవి నేను ఇక్కడ ఎందుకు ఇంత డిస్కస్ చేయట్లేదంటే మనకి తర్వాత మనం సిలబస్ చూస్తున్నప్పుడు దెర్ ఇస్ లైక్ దాంట్లో అక్కడ డీటెయిల్గా చదువుకోవాలి వీటి గురించి ఎట్లానో. సో దట్ ఈస్ వై ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. సో లేటర్ detailed videos will come about this topic. So ఈ లోపల మీకు కావాలంటే you can Google, you can search that. Okay, then they also gave you in the syllabus wastelands. సో వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్ గురించి అడిగారు. సో వేస్ట్ ల్యాండ్స్ గురించి తెలుసుకుందాం. వేస్ట్ ల్యాండ్ అంటే ఏంటి, అది ఏదైతే ల్యాండ్ ఉంటుందో అది క్రాప్స్కి పనికి రాకుండా ఉంటుందన్నమాట. అప్పుడు దాన్ని వేస్ట్ ల్యాండ్ అని అంటాం. సో మనకి యాక్చువల్గా మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో, ఫారెస్ట్ ఎగ్జామ్లో మనకి ఈ వేస్ట్ ల్యాండ్కి సంబంధించిన అట్లాస్ అనేది ఒక బుక్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, వేస్ట్ ల్యాండ్ అట్లాస్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు, ఇస్రోనా అట్లా ఇచ్చారనమాట. ఆన్సర్ ఏంటంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, దీని రిక్లమేషన్ అనేది ఎట్లా చేస్తామో చూద్దాం. లైక్ సెలైన్ సాయిల్స్లో అనుకోండి, సెలినిటీ ఎక్కువగా ఉన్న వాటిలో ఎక్కువగా వాటర్ వేసి లీచింగ్ చేయాలన్నమాట. అంటే మొత్తం డ్రైన్ చేసేయాలి సాల్ట్స్ అన్ని. ఆల్కలైన్ సాయిల్స్లో అనుకోండి జిప్సమ్ వేయాలి. యాసిడ్స్లో అనుకోండి లైమింగ్ చేయాలి. అదే మైనింగ్ ఏరియాస్లో అనుకోండి అక్కడ సాయిల్ ఫిల్లింగ్ చేసేసి గ్రాస్తో కవరింగ్ అనేది చేయాలి. ఓకే, బయో రెమిడియేషన్ అంటే ఏంటి, ప్లాంట్స్ని ఉపయోగించో లేకపోతే లివింగ్ ఆర్గానిజమ్స్ని ఉపయోగించో అక్కడ ఉన్న పొల్యూషన్ మనం క్లియర్ చేయడమే బయో రెమిడియేషన్ అని అంటాం. ఓకే, అట్లానే మనకి కాంటోర్ బండింగ్, ఇల్లు ఏరియాస్లో అయితే కాంటోర్ బండింగ్ అనేది చేయాలి. కాంటోర్స్ అంటే ఏంటి, అన్ని ఎలివేషన్స్, ఇల్లు ఉంది, ఇల్లు ఉన్న ఎలివేషన్స్ అన్నిటిని కూడా కామన్గా ఒక పాయింట్ లాగా తీసుకొని ఒక కాంటోర్ గీస్తామన్నమాట. సో ఆ విధంగా మనం బండింగ్ చేస్తే సాయిల్ ఎరోజన్ ఇలాంటివన్నీ కూడా తగ్గించవచ్చు. సో కాంటోర్ బండింగ్స్ అనగానే మనకి హిల్ ఏరియాసే గుర్తు రావాలి. నెక్స్ట్ వెటివర్ గ్రాస్ అంటే మెయిన్గా సాయిల్ ఎరోజన్ తగ్గించడానికి యూజ్ చేసే గ్రాస్ అనమాట. మల్చింగ్ అంటే ఏంటి, సాయిల్ పైన కవర్ చేసే మెటీరియల్స్ని మల్చింగ్ అని అంటాం.